నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఆశలతో సంవత్సరాన్ని మొదలు పెట్టుంటాం. ఇక చివరి అంకానికి వచ్చేసాం. డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ డిసెంబర్లో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది అని మాట్లాడి ఆ తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. గ్రహస్థితులు చెప్పండి. డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చేసింది కదా, ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. అంటే తొందరగా అయిపోయింది చాలా. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా బాగుండాలని కోరుకుంటూ ఫస్ట్ మనం గోచార ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎందుకంటే డిసెంబర్ రాశి ఫలితాలు మనం మాట్లాడుకోబోతున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ జూపిటర్, గురు మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్. ఆయనేమో రిట్రోగ్రేడ్లోనే ఉన్నారు, ఇంకా వృషభంలోనే ఉన్నారు. శని ఏమో డైరెక్ట్ అయ్యారు, ఆయనేమో కుంభంలో ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనం, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. సన్ మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే అందరికీ మేజరే కదా, ఇప్పుడు సన్ లేకపోతే ఏం చేయలేము. సో సన్, సూర్యుడు మనకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ ధనుసుకి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మార్స్ ఏమో 7th డిసెంబర్ రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు, ఎక్కడ మనకి కర్కాటకంలోనే. అలాగే 2nd డిసెంబర్ ఏమో మనకి శుక్రుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నారు అనమాట. ఇదే నెల మళ్ళీ ఆయన కుంభంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ 24లో మారడం అనేది జరుగుతోంది. ఇవే జనరల్గా ఉన్న స్థితిగతులు. ఇంకోటి ఏంటంటే మనం మేజర్ ప్లానెట్ మనం మర్చిపోతున్నాము, మెర్కురీ. మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన ఎక్కడున్నారు, ఆయన వృచ్చికంలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమో కంబషన్లో ఉన్నారంటే సన్తో కూడి ఉన్నారు కనుక. సో అది కూడా ఏంటంటే చాలా మటుకు మనం చూసామంటే ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం కానీ, సడన్ ఖర్చులు రావడం కానీ, ఎందుకో దూబరా ఖర్చులు రావడం కానీ, అలాగే బిజినెసెస్లో లాస్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలోనే కొంత విరామం అంటాం, కొంత లీవ్ తీసుకుని రావడం కానీ, లేకపోతే చురుగ్గా పని చేయలేకపోవడం కానీ అనుకుందాం. సో ఇవన్నీ జరగడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గానే. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మన జాతక రీత్యా చెప్తాం. ఇది ఏంటంటే మన రాశి రీత్యా చెప్తున్నాం. అది ఒకే ఒక గ్రహం తీసుకున్నా అంటే ఏంటంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అని మనం తీసుకుని, ఏ స్టార్లో ఉంటే తీసుకుంటాము. సో రాశి పట్టే మాట్లాడుకుంటున్నాం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది ఎవరికైనా. అంటే స్పెసిఫిక్గా మనం రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం, అని ఏం వేసుకోవాలి, లేకపోతే జాతిరత్నాలు వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా పరిహారం చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. మేడం ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉంది చెప్పండి. తప్పక వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశిలోనే మనకి మెర్కురీ అండ్ సన్ కలయిక అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉందన్నమాట. అలాగే ఏంటంటే 11th లార్డ్ మనకి మెర్కురీ అంటే బుధుడు అయ్యాడు. బుధుడు ఏమో ఏంటంటే కంబస్ట్ అయ్యాడు అనమాట. కొంతవరకు వీళ్ళ లాభాల్లో కొంత భంగం ఉంచినా కూడాను ఈ నెలంతా ఫస్ట్ వీక్ తర్వాత చాలా బాగుంటుంది. 11th లేకపోతే 10th ఆయన కంబషన్ నుంచి వచ్చేస్తున్నారు అనమాట. సో తప్పక చాలా బాగుంటుంది. అండ్ డైరెక్ట్ కూడా అవుతున్నారు. సో తప్పక బాగుంటుంది. 11th లార్డ్ బాగుంటే అన్నీ బాగుంటాయి అనమాట. సో తప్పక బాగుంటుంది. ప్రాపర్టీస్ కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఖర్చు అనేది అధికం. ఆల్రెడీ మనం అందరి రాసులకి మనం అదే చెప్పుకుంటున్నాం. 7th లో కూడా మనకి జూపిటర్ ఉన్నారు, అంటే 5th లార్డ్ ఏమో 7th లో ఉన్నారు కనుక తప్పక ఖర్చు అనేది అధికం. లక్ ఫేవర్ చేస్తుంది, పెద్దల బ్లెస్సింగ్స్ ఉంటాయి వీళ్ళకి. అండ్ ఆల్సో జూపిటర్ అన్నిటికన్నా బెస్ట్ బెనిఫిట్, ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో తప్పక పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. ప్రాపర్టీ కొనలేదు అనుకునే చిన్న ఇది అట్లీస్ట్ ఫీల్ అయ్యే వాళ్ళకి అనుకుందాము, వాళ్ళు కూడా ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే గోల్డ్ కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో బాగుంటుంది. ఎస్పెషలీ ఆఫ్టర్ ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 10th లార్డ్ మనకి ఏంటంటే కూడానే ఉన్నారు. 10th and 11th లార్డ్ కలయి కాదు, ఒక రాజయోగం అది. సో అదొకటి కాకుండా 5th లార్డ్ చూస్తున్నారు, అంటే లక్ అనేది ఎంత ఉందో నీకు తెలుస్తుంది. సో చాలా చాలా బాగుంటుంది ఈ నెలంతాను, చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ రాశికి అధిపతి మనకి కుజుడయ్యాడు. ఆయన ఏంటంటే నీచపడి ఉన్నారు, రిట్రోగ్రేషన్కి వస్తున్నారు అనమాట. సో ఆ టైంలో ఇంకా బాగుంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలి. కొంతవరకు
బాగుంటుంది. అలాగే ఎవరికైనా ఇప్పుడు ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నా ఏది ఉన్నా కూడా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఈ నెలలో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా చాలా బాగుంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే వాళ్ళ బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, పైకి వెళ్ళే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. కెరియర్ పాత్లో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సూర్యుడు మనకి సెకండ్ హౌస్లోకి వస్తే తప్పక వీళ్ళు షైన్ అవుతారు. అందరికన్నా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ, దూసుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక చాలా చాలా బాగుంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, గవర్నమెంట్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ కూడా, స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట. తప్పక వీళ్ళకి షైన్ అవుతారు, అందరు మన్నన పొందుతారు. ఎస్పెషలీ బాసెస్ అంటే బాధ్యతలు ఎక్కువ అవుతాయి, దానికి రిజల్ట్ కూడా చూపిస్తారు. రిజల్ట్ చూపిస్తారు, అందుకని రిజల్ట్ కూడా బాగుంటుంది. అంటే చేయగలుగుతారు. సో చురుగ్గా పనులు చేయగలుగుతారు. ఆబ్స్టికల్స్ అనేవి కొంతవరకు తక్కువ ఉన్నాయి, ఎందుకంటే బ్లెస్సింగ్ ఉంది, జూపిటర్ బ్లెస్సింగ్. తప్పక బాగుంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు ఎక్కడికైనా పై చదువులకి బయటకు వెళ్ళాలి, ఫారిన్కి వెళ్ళాలి, లేకపోతే ఇంటి నుంచి దూరం వెళ్ళాలి, హాస్టల్లో వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. ఖర్చు ఏంటంటే శుభ ఖర్చులు. సో ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడం, అలాగే పిల్లలు పెళ్ళిళ్ళు చేయడం, శుభకార్యాలు చేయడము, అలాగే రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ఒక గురువుని ఎప్పటికైనా కొలవడం అనేది కూడా వాళ్ళకి అంటే వాళ్ళకి ప్రీతి కలుగుతుంది. గురువుని కొలవాలి, ఆ గురువు కింద మనం శిష్యుల కింద ఉండాలి అనే ప్రీతి కూడా కలగచ్చు. సో తప్పక స్పిరిచువల్ గ్రోత్ ఉంది, మెటీరియలిస్టిక్ గ్రోత్ ఉంది. అలాగే స్టేటస్ యాజ్ ఎ ఫ్యామిలీ పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, స్టేటస్ ఎదిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అంతాను. తప్పక ఎంజాయ్ చేస్తారు ఈ మంత్. అలాగే ఏంటంటే విందు విహారాలకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎలాగో ట్రావెలింగ్ అనేది, షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంది కనుక తప్పక బాగుంటుంది. 5th లో మనకి రాహు ఉన్నాడు కదా మరి, సో అది బాగుంది. కొన్ని పొజిషన్స్ చాలా బాగున్నాయి. ఓన్లీ థింగ్ వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ హెల్త్ కొంచెం చూసుకోవాలి, కొంచెం సెన్సిటివ్. అంటే ఏంటంటే ఒడిదుడుకుల్లో పడిపోయి అన్ని చేసుకుంటూ సంతోషంగా ఉన్నప్పుడు కూడా కొంత హెల్త్ చూసుకోవడం అనేది మంచిది. సో హెల్త్ చూసుకోవడం, ఏదైనా చిన్న అంటే నలత వచ్చినా కూడా డాక్టర్ని సంప్రదించి టైంకి మెడిసిన్స్ తీసుకోవడం కానీ, టైంకి ఆహారం తీసుకోవడం, ఇవన్నీ ఒక పద్ధతిగా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక వీళ్ళు కూడా రెమెడియల్ మెజర్స్ చేస్తే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి అంటే తప్పక వీళ్ళు ఓం రాహువే నమః అని కంటిన్యూస్గా చాంట్ చేయాలి. ఎందుకంటే పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు కదా బాగుండాలి. మనం మాట్లాడుకునేది 30 రోజులకే. సో తప్పక భవిష్యత్తు బాగుండాలి అంటే రాహుకి కూడా పూజ చేయాలి. సో తప్పక రాహువే నమః అని 21 times ఎవ్రీడే చాంట్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఈ రాశికి అధిపతి అయిన కుజుడు మంగళవారం తప్పక సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే నరసింహస్వామికి కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే ఉగ్ర రూపాలకి చేసినప్పుడు మనకి పనులు తొందరగా అవుతాయి కనుక. సో పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. ఈ నెలంతా పూజ చేసుకుంటే మంచిది, నిత్యం చేసుకోవడం మంచిది. అలా కాకుండా పక్షాన్ని మంగళవారం చేసుకోవడం మంచిది. ఎప్పటికైనా సరే మంగళవారం ఒక ముత్తైదువుకి పెరుగన్నం పెట్టడం మంచిది అనమాట. ఎందుకంటే కుజుడు నీచిపడి ఉన్నాడు కదా, కొంచెం కడుపు చలవ అంటాం. సో ఇంట్లో వాళ్ళకైనా పెట్టచ్చు, అది ఏంటంటే వృద్ధులకు కూడా పెట్టచ్చు అనమాట. ఎవరికైనా సుమంగళికి పెట్టచ్చు, మన వృద్ధులకి పెట్టచ్చు. తప్పక ఇది పెట్టి చూడండి. ఇవన్నీ పరిహారాలు చేసినప్పుడు మీకు ఇంకా బాగుంటుంది. రైట్. ఇది వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది, మాసం అంతా బాగుంది, హ్యాపీగా గడిపేస్తారు. ఇంకా మీరు త్వరితగతిన మీ పనులు కంప్లీట్ కావాలన్నా, మీరు అనుకున్నవి ఇంకా సాధించాలి అనుకున్నా జాతకాలను పరిశీలించుకుని పరిహారాలు చేసుకోండి. జాతకాల కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ ఆర్బి సుధ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం.